మొదటి నుండి దసరా రిలీజ్ అంటూ చెప్తూ వచ్చిన ధృవ క్వాలిటీ అవుట్పుట్ కోసమని డిసెంబర్కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకీ ధృవ అవుట్పుట్ ఎలా వచ్చిందో తెలుసా? ఈ క్వశ్చన్కి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హుషారుగా ఆన్సర్ ఇస్తున్నాడు రామ్ చరణ్. మొదట ఓన్లీ షూటింగ్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ వచ్చిన రామ్ చరణ్ ఇప్పటి వరకు ఎడిట్ అయిన రషెస్ చూశాడట. చూసి షాక్ అయ్యాడట. ఒరిజినల్ వర్షన్ అయిన తనీ వరువన్న తలదన్నేలా మరో బ్లాక్ బస్టర్ని ఫిక్స్ అయ్యేలా వచ్చిందట. అవుట్పుట్ తన ఊహల్ని మించి ఉండడంతో ఫుల్ ఖుషి అయిన రామ్ చరణ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిని ఒక రేంజ్లో పొగిడేశాడట. రీమేక్ సినిమానే అయినప్పటికీ తెలుగు వర్షన్ కోసం చేసిన చేంజెస్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయట. ఈ సినిమా సక్సెస్ హీరో రామ్ చరణ్కి, డైరెక్టర్ సురేందర్ రెడ్డికి, హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కి కూడా కీలకంగా మారింది. రేసు గుర్రం లాంటి హిట్ ఇచ్చిన సూరి కిక్ 2తో కిందకు పడిపోయాడు. సో మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే కసితో ధృవాని అన్ని మెరుపులతో ముస్తాబు చేస్తున్నాడు. సో ధృవ సక్సెస్ గురించి కన్ఫర్మ్ న్యూస్ తెలియాలంటే మాత్రం డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి కడప కింగ్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా కథ లీక్ అయింది. ఆ కథ ఏంటంటే, పవన్ యంగ్స్టర్గా ఉన్నప్పుడే ఓ అమ్మాయిని లవ్ చేస్తాడట. కానీ లవ్లో ఫెయిల్ కావడంతో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతాడట. కానీ